హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. లైనింగ్ని అయితే ఇలా 2 ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. తర్వాత మన ఒరిజినల్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఇట్లా ఫోల్డ్ చేసి నేను పెట్టాను అనమాట. డాట్స్ పెట్టుకున్నాను. తర్వాత మనం టేప్ కొలతల్లో చూసుకుంటే 13th లెంత్, 2.5 షోల్డర్, 3 ఇంచెస్ మన నెక్ షోల్డర్ తీసుకున్నాను. అక్కడి నుంచి డౌన్కి 6 ఇంచెస్ చంక సైజ్ తీసుకున్నాను. మన చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి 9 ఇంచెస్. తర్వాత డౌన్ 32, సో 8 ఇంచెస్. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా అయితే నేను డాట్స్ పెట్టుకున్నాను. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్, అప్ టు డౌన్ టు అప్ అయితే 5 ఇంచెస్. సో నెక్ దగ్గర రౌండ్గా ఒక 1 ఇంచు, ఈ చంక సైడ్ అయితే 1.5 ఇంచు ఇలా డాట్స్ పెట్టుకొని అవన్నీ జాయింట్ కరెక్ట్ చేసేసేయాలి. తర్వాత కట్ చేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేశాక బ్యాక్ చేసిన ఫ్రంట్ బ్యాక్ పీస్ని ఇప్పుడు ఫ్రంట్ సైడు అదే ఆపోజిట్ వేసుకొని 2 ఇంచెస్ డౌన్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక మన బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో అదే వేలో కొలతలు పెట్టుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేయాలి ఇలా సేమ్ నేను చూపించినట్టు. ఇప్పుడు ఫ్రంట్ తర్వాత హ్యాండ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత అప్ టు డౌన్ 2.5 సంఖ్య లోతు తీసాను. ఆ లోతు దగ్గర నుంచి 7 ఇంచెస్ హ్యాండ్ విడ్త్ తీసుకున్నాను. ఆ విడ్త్ నుంచి డౌన్ ఏమో 4 ఇంచెస్. సో అలా షేప్ వచ్చిన కట్ చేసేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ నేనైతే 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు సైడ్ అయితే 3 ఇంచెస్, వన్ సైడ్ ఏమో 2.5. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఈ లైనింగ్స్ అన్నీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒరిజినల్ని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.